ఫ్యూచర్‌ని ఎవరైనా ప్రిడిక్ట్ చేయగలరా? మనమందరం ఫ్యూచర్ గురించి గెస్ చేస్తాం. కానీ ఒక యానిమే ఇయర్స్ ముందే ఫ్యూచర్‌లో జరగబోయే టెక్నాలజీ, సొసైటీ ఇంకా కొన్ని రియల్ ఈవెంట్స్‌ని ఆల్మోస్ట్ కరెక్ట్‌గా చూపించిందంటే నమ్ముతారా? ఇది టైమ్ ట్రావెల్ స్టోరీ కాదు, మ్యాజిక్ కాదు, కానీ ఇంటర్నెట్‌లో మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్‌ని షాక్ చేసిన కొన్ని ఎగ్జాంపుల్స్. కానీ ఇంపార్టెంట్ కండిషన్, ఈ వీడియోలో నేను ఫేక్ థియరీస్ చెప్పను. నిజంగా ఎవిడెన్స్ ఉన్న ఎగ్జాంపుల్‌ని మాత్రమే చెప్తాను. ఇక్కడ కోయిన్సిడెన్స్ ఉందో, ఇక్కడ క్రియేటర్స్ విజన్ అమేజింగ్ గా ఉందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఏఐ ఫ్యూచర్ గురించి మీ ఒపీనియన్ ని కంప్లీట్ గా మార్చేస్తుంది. సో లెట్స్ బిగిన్. 1988లో రిలీజ్ అయిన అకిరా యానిమేని యానిమే హిస్టరీలోనే మాస్టర్ పీస్ అని పిలుస్తారు. స్టోరీ ఫ్యూచర్ నియో టోక్యోలో జరిగింది. కానీ షాకింగ్ పార్ట్ ఏంటంటే మూవీలో సిటీ ఒలింపిక్స్ కోసం ప్రిపేర్ అవుతుంది. స్టేడియం కన్స్ట్రక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో చాలా మందికి అది నార్మల్ ఫ్యూచరిస్టిక్ ఇమాజినేషన్ లా అనిపించింది. కానీ 32 ఇయర్స్ తర్వాత రియల్ లైఫ్ లో టోక్యో 2020 ఒలింపిక్స్ జరిగాయి. మూవీలో కనిపించిన ఫ్యూచరిస్టిక్ సిటీ డెవలప్మెంట్, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి చాలా మంది అకిరా ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసిందని చెప్పడం స్టార్ట్ చేశారు. కానీ నిజమేంటి? క్రియేటర్స్ ఫ్యూచర్ టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుందో గెస్ చేశారు. కోఇన్సిడెన్స్ కూడా ఉండొచ్చు, కానీ 1988లో ఆ లెవెల్ ఇమాజినేషన్ క్రియేట్ చేయడం మాత్రం ఇంక్రెడిబుల్. కానీ ఇది బిగినింగ్ మాత్రమే. నెక్స్ట్ యానిమే ఆల్మోస్ట్ మన ప్రెజెంట్ సోషల్ మీడియా లైఫ్ ని ఇయర్స్ ముందే చూపించింది. సో ఇక ఎగ్జాంపుల్ 2, 1998లో ఇంటర్నెట్ అప్పుడే పాపులర్ అవడం స్టార్ట్ అయ్యింది. ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, టిక్ టాక్ కూడా లేదు. కానీ సీరియల్ ఎక్స్పెరిమెంట్స్ లేన్ అనే ఒక యానిమే ఒక షాకింగ్ ఐడియా చూపించింది. ఫ్యూచర్ లో మనుషులు ఆన్లైన్ ఐడెంటిటీని రియల్ లైఫ్ కన్నా ఇంపార్టెంట్ గా ట్రీట్ చేస్తారని, వర్చువల్ వరల్డ్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారని, ఇన్ఫర్మేషన్ లైఫ్ ని కంట్రోల్ చేస్తుందని. అప్పట్లో ఇది సైన్స్ ఫిక్షన్. కానీ ప్రెసెంట్ మనం ఫోన్ లేకుండా ఒక్క రోజు ఉండగలమా? సోషల్ మీడియా మన ఎమోషన్స్ ని ఎఫెక్ట్ చేస్తుందా? ఆన్లైన్ ఐడెంటిటీ రియల్ పర్సనాలిటీ కన్నా ఇంపార్టెంట్ అయిపోయిందా? ఈ క్వశ్చన్స్ అన్ని ఈ యానిమే ఆల్మోస్ట్ 25 ఇయర్స్ ముందే రైస్ చేసింది. సో ఇక ఎగ్జాంపుల్ 3, 1995లో రిలీజ్ అయిన గోస్ట్ ఇన్ ద షెల్. అప్పట్లో ఏఐ అంటే ఇమాజినేషన్, బ్రెయిన్ మెషిన్ కనెక్షన్ అంటే ఇంపాసిబుల్. కానీ ఈ యానిమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ అటాక్స్, హ్యూమన్ బ్రెయిన్ అండ్ కంప్యూటర్స్ కనెక్షన్, డిజిటల్ హ్యాకింగ్ ఇవన్నీ డీప్ గా ఎక్స్ప్లోర్ చేసింది. ప్రెసెంట్ ఏఐ ర్యాపిడ్ గా డెవలప్ అవుతుంది. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ రీసెర్చ్ జరుగుతుంది. సైబర్ సెక్యూరిటీ బిగ్గెస్ట్ ఇష్యూ అయిపోయింది. మూవీ ఎగ్జాక్ట్ ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయలేదు, కానీ డైరెక్షన్ మాత్రం ఆల్మోస్ట్ కరెక్ట్ గా ఇమాజిన్ చేసింది. సో ఇక ఎగ్జాంపుల్ 4, ఇమాజిన్ మీ ఫేస్ ని స్కాన్ చేసి, మీ బిహేవియర్ అనలైజ్ చేసి, మీ ఫ్యూచర్ క్రైమ్స్ ప్రిడిక్ట్ చేస్తే క్రేజీగా ఉంది కదా? కానీ సైకోపాస్ వరల్డ్ ఆల్మోస్ట్ అదే కాన్సెప్ట్ పైన బిల్డ్ అయింది. ఏ సొసైటీని మానిటర్ చేస్తుంది, సిటిజన్స్ ని స్కోర్ చేస్తుంది, రిస్క్ లెవెల్ డిసైడ్ చేస్తుంది. ప్రెసెంట్ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, ఏ సర్వేలెన్స్, బిహేవియర్ ప్రిడిక్ట్ ఆల్గోరిథమ్స్ ఆల్రెడీ యూజ్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్ సైకోపాస్ వరల్డ్ కాకపోయినా ఆ డైరెక్షన్ లో టెక్నాలజీ మూవ్ అవుతుందని చాలా ఎక్స్పర్ట్స్ డిస్కస్ చేస్తున్నారు. ఇది కోఇన్సిడెన్సా లేక వార్నింగా, డెసిషన్ మేడా? సో ఇక ఫైనల్ గా యానిమే ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేస్తుందా? సింపుల్ ఆన్సర్ నో. గ్రేట్ రైటర్స్ ప్రెసెంట్ సొసైటీని అబ్జర్వ్ చేస్తారు, సైన్స్ డెవలప్మెంట్ ని స్టడీ చేస్తారు, హ్యూమన్ బిహేవియర్ ని అనలైజ్ చేస్తారు. అప్పుడే ఫ్యూచర్ లో ఏం జరగచ్చో అని ఇమాజిన్ చేస్తారు. కొన్ని ఐడియాస్ ఫెయిల్ అవుతాయి, కొన్ని మాత్రం చాలా ఇయర్స్ తర్వాత రియాలిటీలా కనిపిస్తాయి. అందుకే మనకి యానిమే ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసింది. అన్ని ఫీలింగ్స్ వస్తాయి. మేబీ ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయలేదు, ఫ్యూచర్ ని ఇమాజిన్ చేశారు. కానీ ఆ ఇమాజినేషన్ ఎంత యాక్యురేట్ గా ఉందో చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేం. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ లిస్ట్ లో మీకు ఎక్కువ షాక్ ఇచ్చిన యానిమే ఏంటి? ఇంకా ఇలాంటి హిడెన్ యానిమే ఫ్యాక్ట్స్, డార్క్ థియరీస్, మైండ్ బ్లోయింగ్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.